హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే రైల్వే రిజర్వేషన్లపై శుభవార్త, కొత్త క్యాన్సిలేషన్ విధానం అమలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇండియన్ రైల్వే టికెట్ రద్దు విధానంలో కీలక మార్పులు చేసింది. రైల్వే టికెట్ కౌంటర్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లను ఇకపై ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 139 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మార్పుతో ప్రయాణికులు ఇకపై స్టేషన్లకు వెళ్లే అవసరం లేకుండా ఆన్లైన్లోనే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్త విధానం ప్రకారం కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ కోసం ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి లేదా 139 హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి వివరాలను అందించాలి. క్యాన్సిలేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రీఫండ్ కోసం ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసిన కౌంటర్ వద్దకు వెళ్ళాలి. అంటే టికెట్ రద్దు ఆన్లైన్లో చేసినప్పటికీ రీఫండ్ పొందడానికి ప్రయాణికులు కౌంటర్కే వెళ్ళాలి. ఈ కొత్త విధానం ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రద్దీ ఉండే స్టేషన్లలో కౌంటర్ల వద్ద క్యాన్సిలేషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే రీఫండ్ కోసం కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన నిబంధన యథాతథంగా కొనసాగుతుండటంతో ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అయినప్పటికీ ఆన్లైన్ ద్వారా క్యాన్సిలేషన్ సౌకర్యం అందుబాటులోకి రావడం భారతీయ రైల్వేలో మరో ముందడుగు అని చెప్పొచ్చు.